కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇథనాల్ కథ కంచికేనా? తెలంగాణలో పెద్ద దుమారం రేపిన పెద్ద ధన్వాడ్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారం ఎంతవరకు వచ్చినట్లు? రైతులు గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో అధికార పార్టీ వైఖరేంటి? 40 మందికి పైగా పేర్లతో ఎఫ్ఐఆర్ రాసి దూకుడు సినిమా చూపించిన పోలీసులు తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయినట్టు? మొత్తం మీద ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం పెద్ద మిస్టరీగా మారింది. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ ప్రాంతం అగ్నిగుండమై రగిలి ఊరంతా ఒక్కటే కడుపులోంచి తన్నుకొచ్చిన ఆక్రోశంతో తెగబడి దాదాపు వారం రోజులవుతోంది. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి మహాప్రభు అని వేడుకున్నా సరే ఫలితం లేక పోరుబాట పట్టడంతో ఆ ప్రాంతమంతా నిప్పుల కొలిమిలా మారింది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలు కొత్తేమీ కాకపోయినా పెద్ద ధన్వాడ రగడ మాత్రం ఇప్పుడు పెద్ద సంచలనమే అయింది. అదే సమయంలో ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పడేసినట్టయింది. తమ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే కాలుష్య సమస్యలతో అనారోగ్యం బారిన పడతామంటూ పెద్ద ధన్వాడ చుట్టుపక్కలున్న 12 గ్రామాల ప్రజలు గతంలోనే పోరుబాట పట్టారు. అప్పట్లో పనులాపేసిన యాజమాన్యం మళ్లీ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడంతో ఇదిగో ఇలా తిరగబడి తరిమి కొట్టారు స్థానికులు. ఆఫీస్ కంటైనర్, కార్మికుల శిబిరాలు, టెంట్ హౌస్ లో ఇలా అన్ని గాలి బూడిదైపోయాయి. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఘటన జరిగిన రోజు సాయంత్రానికే 40 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హింసాకాండలో పాల్గొన్న 12 మందిని గుర్తించి మరుసటి రోజు రిమాండ్ కు తరలించారు. అయితే పరారీలో ఉన్న మిగతా వారిని కూడా లొంగిపోవాలని హెచ్చరించారు. ఇలా 2 రోజులు తెగ హడావిడి చేసిన ఖాకీలు ఆ తర్వాత పత్తాలేరు. ఎందుకని? ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ మేరకే పోలీసులు వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారా అనే చర్చ కూడా నడుస్తుంది స్థానికంగా. ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. గ్రామస్తుల పక్షాన నిలబడి ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ ప్రతిపక్షాలు కోరుతుంటే అధికార పార్టీ మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతోంది రూలింగ్ పార్టీ. గత బీఆర్ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీలకు అనుమతులు ఇచ్చారంటూ సోసో విమర్శలతో టైంపాస్ చేస్తుంది తప్ప తదుపరి ఫ్యాక్టరీ నిర్మాణంపై క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతానికి కేసులు, విచారణలు అంటూ గ్రామస్తులను ఇబ్బంది పెట్టవద్దు అనేది ప్రభుత్వ ఆలోచన. పొలిటికల్ గా డ్యామేజ్ కాకుండా చూడాలి అనేది పార్టీ అభిమతం. సమస్య మీద చిత్తశుద్ధి ఉంటే రైతుల ప్రతినిధులుగా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని కలవండి, మంత్రిని కలవండి, ఐఏఎస్ ఆఫీసర్ని కలవండి, విషయాన్ని తెలియజేయండి. కానీ వాళ్ళు ఆశించిన మేరకు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్పి టీఆర్ఎస్ క్యాడర్ను మొత్తం రెచ్చగొట్టి నిన్న దాడి చేయించారు. ఎవరు బాధ్యత వహించాలి? కంపెనీ తీయాలన్నా పెట్టాలన్నా అన్నది చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, శాస్త్రం ఉంది, శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎంతవరకు మంచిది ఎంతవరకు కాదు చూసి తప్పకుండా అది జరుగుతుంది. చేయించే బాధ్యత మాది. ఏడాది కిందట నారాయణపేట జిల్లా చిత్తనూరు, ఇటీవలే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ కారణంగా ఉద్రిక్తంగా మారాయి. స్థానికులు తీవ్ర స్థాయిలో పోరాడి అడ్డుగా నిలబడడంతో పనులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించి వెనక్కి తగ్గింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో తూర్పుగోదావరి జిల్లా గుమ్మలదొడ్డి గ్రామంలో తలపెట్టిన అస్సాగో ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం ఏపీ సర్కారును ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పుడు తెలంగాణలో గద్వాల్ జిల్లా పెద్ద ధన్వాడ వంతు. ఈసారి మాత్రం ఇథనాల్ ఫ్యాక్టరీ పంచాయతీ అంత ఈజీగా తెగేలా లేదు. ఒకవైపు చావో రేవో అంటున్న రైతులు, మరోవైపు ప్రభుత్వ అనుమతులతో ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరి వైపు నిలబడాలో తేల్చుకోలేక సతమతమవుతుంది రేవంత్ సర్కార్. ప్రస్తుతానికి మౌనం వహించి కొన్నాళ్ల తర్వాత స్పందించి ఒక నిర్ణయానికి రావచ్చు అన్న ఆలోచనతో ఉంది ప్రభుత్వం.